రామాయణం ఎప్పుడు జరిగిందనేది ఎవరికి తెలియదు. కొందరు లక్షల సంవత్సరాల క్రితం అని, మరి కొందరు అసలు రామాయణం జరగలేదు అని, ఇదంతా ఒక కథ అని అంటుంటారు. కానీ మనకు తెలిసినంత వరకు రామాయణం త్రేతాయుగంలో జరిగింది. గత 20 సంవత్సరాలుగా అవి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అవి ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. హనుమంతుడు ఎంత బలవంతుడో మన రామాయణంలో చదువుకున్నాం. హనుమంతుడి విశ్వరూపం ఎంత భారీ ఆకారంలో ఉంటుందో కొన్ని కార్టూన్ మూవీస్ లో చూసాం. ఆ ఆకారానికి సరిపడే పాదముద్రలు ప్రపంచ నలుమూలలా ఉన్నాయి. శ్రీలంక, మలేషియా, థాయిలాండ్, చివరికి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పాదముద్రలు ఉన్నాయి. హిందువులు విజయదశమిని ఎందుకు జరుపుకుంటారు? అదే రోజు శ్రీరాముడు రావణుని హతమార్చాడు కాబట్టి. మరి దీపావళి ఎందుకు జరుపుకుంటారు? శ్రీలంక నుండి రాముడు అయోధ్యకు చేరుకున్నాడు కాబట్టి. ఈ రెండు పండుగల మధ్య గ్యాప్ 20 రోజులు. ఒకసారి గూగుల్ మ్యాప్ ని ఓపెన్ చేసి శ్రీలంక నుండి అయోధ్యకు కాలినడకన ఎన్ని రోజులు పడుతుందని చూడవచ్చు. రాముడు సీతని తీసుకొని కాలినడకన అయోధ్యకు చేరుకోవడానికి 21 రోజుల సమయం పట్టింది. కావున ఆ రోజు దీపావళిని చేసుకుంటారు. రావణాసుడు లంకని పరిపాలించిన సాక్ష్యాలు శ్రీలంకలో ఇప్పటికీ ఉన్నాయి. శ్రీలంకలో సీతాదేవిని బంధించిన అశోకవనం యొక్క గుర్తులు, రావణుడిని నిర్మించిన వేడి నీళ్ల బావులు ఇంకా ఉన్నాయి. దునగిరిలో హనుమంతుడు లక్ష్మణుని కాపాడేందుకు ఎత్తిన సంజీవిని పర్వతం కూడా ఉంది. ఇలా శ్రీలంకలో 50 ప్రదేశాల్లో రామాయణం యొక్క గుర్తులు మనకి కనపడుతున్నాయి. అయితే వీటి అన్నిటిలో అతి ముఖ్యమైనది రామసేతు. ఈ రోజు రామసేతు కోసం తెలుసుకుందాం. వాల్మీకి రాసిన రామాయణంలో కీలక ఘట్టం రామసేతు దగ్గర జరిగింది. రావణుడు సీతను అపహరించి శ్రీలంకలో బంధించాడని, సీతను వెతుక్కుంటూ శ్రీరాముడు, లక్ష్మణుడు, వానరసేన, హనుమంతుడు సముద్రం దగ్గరికి వెళ్తారు. ఈ విషయం రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. రావణుడిని సంహరించి సీతను తీసుకొని రావాలని శ్రీరాముడు అనుకున్నాడు. కొంత దూరం ప్రయాణించాక ఒక లోతైన సముద్రం రాముడికి అడ్డుగా వచ్చింది. దారిని ఇవ్వాలని సముద్రుడిని శ్రీరాముడు ప్రార్థించాడు. ఎంత వేడుకున్నా సముద్రదేవుడు కరుణించలేదు. ఆ కోపంతో రాముడు తన రామబాణాన్ని ఉపయోగించి సముద్రంలో నీటిని ఆవిరి చేసే మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు సముద్రదేవుడు ప్రత్యక్షమై, నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను, ఆ విషయం మీకు తెలియనిది కాదు, అందువల్ల నా మీద రామబాణం వేయొద్దని ప్రార్థిస్తాడు. అయితే సముద్రుడిపై వారధిని నిర్మించేందుకు తాను సహాయపడతానని చెబుతాడు. రాముడు చాలా కాలం వారధిని ఎలా నిర్మించాలని ఆలోచించిన తరువాత వానర సైన్యంతో వారధిని నిర్మిస్తాడు. ఆ వారధిని రామసేతు అని పిలుస్తున్నాం. ఈ వారధి కోసం వాల్మీకి రామాయణంలో రామచరిత్ర మానస్లో వివరాలు ఉన్నాయి. రామసేతు చరిత్ర గురించి చాలా కథలున్నాయి. అందులో హిందువులు మాత్రం రావణుడు సీతను అపహరించడంతో ఆమెను వెనుకకు తీసుకుని రావడం కోసం ఈ వారధిని నిర్మించాడు అని బలంగా నమ్ముతున్నారు. ఈ వారధి భారతదేశంలో ఉన్న రామేశ్వరం దగ్గర నుండి శ్రీలంకలో మన్నార్ దీవి వరకు ఉంది. చరిత్రలో చూసుకుంటే 10వ శతాబ్దంలో అరబీ యాత్రికులు ఇక్కడికి ఒక వారధి ఉన్నట్లు స్పష్టంగా గుర్తించారు. 1480 వరకు రామేశ్వరంలో రామసేతు సముద్ర ఉపరితలంపై కనిపిస్తుందని చెబుతూ ఉంటారు. పూర్వం భారతదేశం నుండి శ్రీలంకకు కాలినడకన కూడా రావచ్చు. 1880లో సముద్రంలో పెను తుఫాను రావడం వల్ల వారధిలో చాలా భాగం నాశనం అయిపోయింది. కానీ చెల్లాచెదురైన రాళ్లు ఇప్పటికీ రామేశ్వరంలో నీటిపైన తేలుతూ మనకు కనిపిస్తుంది. కొన్ని వందల సంవత్సరాలు గడిచినా ఈ రామసేతు ఆధారాలు చెక్కు చెదరలేదు. ఆ తర్వాత రామసేతు గురించి అందరూ మర్చిపోయారు. ఏదైనా మన కళ్ళ ముందు ఉన్నంత వరకు దానిని గుర్తించగలం. అది మనకు కనబడకపోతే, కనుమరుగు అయినట్లయితే దానిని గుర్తు చేసుకోవడం తప్పించి మరి ఏమీ చేయలేము. 2002 వరకు రామసేతు అలానే ఉంది. చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసేలా రామేశ్వరం నుండి శ్రీలంకకు ఒక వారధి ఉన్నట్లుగా నాసా ఈ ఫోటోను రిలీజ్ చేసింది. 2002 నాసా అంతరిక్షం నుండి తీసిన ఒక ఫోటోలో ఈ వారధి చాలా స్పష్టంగా కనిపించింది. ఈ వంతెన గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి రామసేతుని సైంటిఫిక్ గా అధ్యయనం చేయడం ప్రారంభించారు. 2002 కన్నా ముందు 1804లో ఒక బ్రిటిష్ వ్యక్తి ఈ ప్రాంతాన్ని గుర్తించి మ్యాప్ లో డ్రా చేశాడు. అతను ఈ ప్రదేశాన్ని యాడమ్ బ్రిడ్జ్ గా గుర్తించాడు. ఇంగ్లాండ్ నుండి ఈస్ట్ ఇండియా రావాలి అంటే బ్రిటిష్ వారు ఈ శ్రీలంక చుట్టూ తిరిగి రావాల్సి ఉండేది. 1823లో ఈ విషయాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ గమనించి ఈ యాడమ్ బ్రిడ్జ్ ని సర్వే చేయు అని చెప్పారు. ఆయన ఈ ప్రాంతంకు వెళ్లి అక్కడ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్ కి ఇచ్చాడు. ఆ తర్వాత 1828లో మేజర్ సింగ్ అనే వ్యక్తి బాంబ్ బ్లాస్ట్ చేసి కొన్ని ప్రదేశాలను విరగ్గొట్టాడు. ఎన్ని చేసినా అక్కడ పెద్ద షిప్పులు వెళ్లడానికి అవ్వలేదు. రామాయణం ముగిసి చాలా కాలం అయినా వాటి ఆనవాళ్లు నేటికి కనిపిస్తున్నాయి. ఈ రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడింది కాదు అని, ఇక్కడ రాళ్లు ఎవరో పేర్చినట్లు కనిపిస్తున్నాయని సైన్స్ చెప్తుంది. ఇక్కడ రాళ్లు 7000 సంవత్సరాల క్రితం నాటివి అని, దాని క్రింద ఇసుక వయసు 4000 సంవత్సరాలు మాత్రమే అని చెబుతున్నారు. సముద్ర మార్గం నుండి లంకకు రావడానికి రామ సైన్యానికి ఒక వారధి కావాలి. ఆ వారధి ఎక్కడి నుండి నిర్మిస్తే లంకకు తొందరగా చేరుకుంటామో అలాంటి ప్రాంతం గురించి చాలా రోజులు వానర సైన్యం శ్రీరాముడు వెతికారు. లంకకు తొందరగా వెళ్లడానికి రామేశ్వరమే సరైన చోటు అని భావించారు. ఆ సమయంలో వానర సైన్యంలో ఉన్న నలుడు, నీలుడు అనే రావణులు యొక్క చేతి స్పర్శకి రాళ్లు నీటిలో తేలియాడాయి. వీళ్ళు వారధి నిర్మాణానికి సహాయపడడం వెనుక ఒక పురాణత కథ ఉంది.
తులసీదాస్ రామాయణం ప్రకారం అయితే ఈ నల నీల చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారు. ఋషులు తపస్సు చేసుకుంటే వారి వస్తువులు తీసుకొని వెళ్లి నీటిలో వేసేవారు. అందుకే నల నీలులు వీళ్ళు ఇద్దరు నీటిలో ఏమి వేసినా మునగకూడదు అని ఋషులు శపిస్తారు. వారు ఆ శాపాన్ని వరంగా మార్చుకుంటారు. అందుకే నల నీలులు ఆ రాళ్లను సముద్రంలో వేసినప్పుడు అది తేలియాడేలా చేసి రాముడికి సహాయపడ్డాయి. ముందుగా అక్కడ ఉన్న చెట్టు వేసి దానిపై రాళ్లు వేసి వాటిపై చెట్లను వేసి దానిపై పెద్ద రాళ్లను వేసి నిర్మించడం మొదలు పెట్టారు. ఇలా నలుడు నీలుడు హనుమంతుడు 10,000 మిలియన్ల వానర సైన్యంతో ఈ రామసేతును 5 రోజుల్లో నిర్మించారు అని రామాయణంలో చెబుతున్నారు. రామాయణంలో యుద్ధకాండలో ఈ నిర్మాణం దశలను వివరించబడ్డాయి. పొడవు వెడల్పు కలిపి మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20, మూడవ రోజు 21, నాలుగవ రోజు 22, ఐదవ రోజు 23 యోజనాలని రామసేతుని నిర్మించినట్లు ఉంది. ఇలా ఉంటే రామేశ్వరంలో రాళ్లు తేలుతూ సముద్రంలో ఉండడం వల్ల శ్రీలంక నుండి భారతదేశానికి వెళ్ళడానికి పెద్ద నౌకలకు ఎన్నో ఇబ్బందులు ఎదురుపడ్డాయి. చుట్టూ తిరిగి రావడానికి 100 కిలోమీటర్ల దూరం అవ్వడమే కాకుండా దాదాపుగా 15 గంటల సమయం ఎక్కువ పట్టేది. అందువలన ఈ రామసేతుని తొలగించాలని అనుకుంది మన గవర్నమెంట్. కానీ శ్రీలంక వారు ఈ వారధిని శ్రీరాముడు నిర్మించాడు అని నమ్ముతున్నారు. ఇండియాలో బాగా ఆకట్టుకునే ప్రదేశాల్లో ఈ రామసేతు ఒకటి. మన ఇండియా కల్చర్లో రామసేతు అనే పేరు చాలా పాపులర్. శాస్త్రవేత్తల దగ్గర నుండి రాజకీయ పరంగా ఎన్నో బాధనలు ఉన్నప్పటికీ హిందూ సాంప్రదాయాలను గౌరవించే ప్రతి ఒక్కరు కూడా రామేశ్వరాన్ని శ్రీరాముడే కట్టించాడు అని భావిస్తున్నారు.